బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మెగా సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసమే హర్ష సాయి తెగించినట్టుగా బట్టబయలవుతోంది. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా బాధితురాలు వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. కాపీ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య కూడా వివాదం చెలరేగింది. దాంతో బాధితురాలికి మత్తుమందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా సమాచారం అందుతోంది. బాధితురాలి వీడియోలు సీక్రెట్ గా రికార్డ్ చేసిన హర్ష సాయి వాటితో బెదిరింపులకు పాల్పడ్డాడు. సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతారని బ్లాక్మెయిల్ చేసినట్టుగా బాధితురాలు వాపోతోంది. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై హర్ష సాయి స్పందించాడు. తనపై వస్తున్న వార్తలన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేశాడు ఆయన. అన్నీ కేవలం డబ్బుల కోసం మాత్రమే జరుగుతున్నవని స్టోరీలో రాసుకొచ్చాడు. కేసుకు సంబంధించి తన లాయర్ వివరాలు అందిస్తారని స్పష్టం చేశాడు. మరోవైపు హర్ష సాయి పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. హర్ష సాయికి సంబంధించిన అన్ని ఫోన్స్ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని చెప్పారు. అలానే నిన్నటి నుంచి హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ సైతం అందుబాటులో లేనట్టుగా వెల్లడించారు. బాధితురాలి నుంచి కొన్ని ఆధారాలను సేకరించిన నార్సింగ్ పోలీసులు మరికొన్ని ఆధారాలను సమర్పించాలని కోరారు. అలానే హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. ప్రేమ పెళ్లి పేరుతో లొంగ తీసుకుని నగ్న వీడియోస్ నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొంది ఆమె. పలుమార్లు తనపై అత్యాచారం చేయటమే కాకుండా దాడి కూడా చేసినట్టుగా బాధితురాలు వివరించింది. హర్ష సాయి వల్ల తాను చిత్రహింసలు అనుభవించారని కన్నీటి పర్యంతమవుతుంది ఆమె. హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మెగా సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం మాత్రమే హర్ష సాయి తెగించినట్టుగా బట్టబయలవుతోంది. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా బాధితురాలు వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. కాపీ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య కూడా వివాదం చెలరేగింది. దాంతో బాధితురాలికి మత్తుమందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడినట్టుగా సమాచారం. బాధితురాలి వీడియోస్ సీక్రెట్ గా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు హర్ష సాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అలానే హర్ష సాయి ప్రెసెంట్ ఒక పోస్ట్ కూడా ఇన్స్టా స్టోరీ కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అంటే తన పైన వచ్చినటువంటి అలిగేషన్స్ పైన తను స్పందన ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టుగా చూడాలి. ఎందుకంటే నేనేంటో తెలుసు, నా అభిమానులకు కూడా నేను తెలుసు. సో ఇవంతా కూడా ఫాల్స్ అలిగేషన్స్, నిజాలు త్వరలోనే బయటకు వస్తాయనేసి కూడా ఆయన ఆ పోస్ట్ సారాంశంలో పెట్టినట్టు నేపథ్యంగా పడతాయి. అయితే ఈ కేసు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవాళ విజయవాడలో తన లాయర్ చిరంజీవి ద్వారా కూడా పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా అందజేస్తారని కూడా ఆయన చెప్పినట్టు నేపథ్యంగా పడుతుంది. మరోవైపు నిన్నటి నుంచి కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్లో పెట్టినటువంటి హర్ష సాయి ఇప్పుడు తన ఫ్రెండ్కి సంబంధించినటువంటి వాళ్ళతో ఉన్నట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం హర్ష సాయి హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే విక్టిమ్ మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించింది. ముఖ్యంగా ఈ మెగా సినిమా ఏదైతే ఉందో స్టార్ట్ అయినప్పుడు కొంతవరకు సినిమా వరకు కూడా మంచిగా షూటింగ్ నడిచింది, మంచి ట్రైలర్ వచ్చింది, దానికి సంబంధించినటువంటి ఫంక్షన్ కూడా చాలా బాగా రాశాం. తర్వాత మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకి సంబంధించిన హక్కులు రైట్స్ అన్నీ కూడా నాకు ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి చేశాడు. అవి ఇవ్వకపోయే కొందరికి మత్తుమందు కలిపి నా పైన తాగిచ్చి కూల్ డ్రింక్లో అత్యాచారం చేశాడనేసి కూడా ఆమె చెప్పిన నేపథ్యంగా పడుతుంది. దీనివల్ల నాకు ఫిజికల్ అసాల్ట్ జరిగింది, సెక్సువల్ అసాల్ట్ జరిగింది, ఎక్స్టార్షన్ జరిగింది, చీటింగ్ చేశాడు. దాంతోపాటు ఇప్పుడు కొన్ని న్యూడ్ వీడియోస్, న్యూడ్ ఫొటోస్ పెట్టుకుని నన్ను బెదిరిస్తున్నాడంటే కూడా బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏమైనప్పటికీ కానీ ఈ కేసు చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చూడొచ్చు మనం. ఎందుకంటే అసలు బిగ్ బాస్ ఓటీటీలో ఎంటర్ అయిన తర్వాత బాధితురాలు, తర్వాత ఆమె ప్రొడ్యూసర్గా అయింది. ప్రొడ్యూసర్ అయిన తర్వాత మొదటి సినిమానే తనే హీరోయిన్గా ఉంది, తనే ప్రొడ్యూసర్గా ఉంది. హర్ష సాయిని పెట్టుకుని సినిమా స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. తర్వాత ఏం జరిగిందేమో వీళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయనేసి కూడా చిత్ర యూనిట్ కూడా అప్పట్లో చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు సడన్గా కేసు పెట్టారు. ఎందుకంటే ఆమె చెప్తుంది చాలా క్లియర్గా,
నా వీడియోలు చూపించి, నా ఫోటోలు చూపించి, లేకపోతే సినిమాకి సంబంధించి ఏదో పెళ్లి ప్రేమ అవన్నీ కూడా చూపెట్టిన తర్వాత మాత్రం నా పైన పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత పెళ్లికి ముందుకెళ్తే మాత్రం అతను మొహం చాటేశాడు. ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిసినా కూడా వాళ్ళ నాన్న కూడా ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదనేది కూడా ఆమె చెప్తున్నట్టు నేపథ్యంగా పడుతుంది. సో ఆయన వల్ల నేను అనేక రకాలు కూడా అన్ని కోల్పోయాను, ఎందుకంటే మెంటల్ టార్చర్ కూడా నాకు ఎక్కువైపోయింది, చాలా చిత్రాంశాలు అనుభవించానంటూ కూడా బాధితురాలు చెప్పినట్టు నేపథ్యంగా పడుతుంది. ఎప్పుడైతే కేసు నమోదైన తర్వాత నాసిక్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ముఖ్యంగా సాయి కోసం చాలా వెతికినటువంటి పరిస్థితి కాబట్టి అతని ఆచూకీ కోసం అతన్ని పిలిపించడం కోసం కూడా వాళ్ళు ప్రయత్నించినటువంటి నేపథ్యంగా పడుతుంది. అయితే మరోవైపు ఇటు తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టగానే తన లాయర్ ద్వారా కూడా హైకోర్టుని సంప్రదించే అవకాశం ఉంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కూడా ఆయన పిటిషన్ వేయబోతున్నట్టుక మనకు సమాచారం ఉంటుంది. డైరెక్ట్గా ఇప్పుడు రేప్ కేసు కాబట్టి దాంతోపాటు బ్లాక్మెయిలింగ్ ఉంది, ఎక్స్టార్షన్ కేసు ఉంది, తర్వాత అసాల్ట్ ఇది కూడా ఉంది కాబట్టి కంపల్సరీ కూడా అతనికి ఈ కేసులో అంత తొందరగా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు అనేసి కూడా చెప్తున్న నేపథ్యం పడుతుంది. అయితే ఇప్పుడు విక్టిమ్ చెప్తున్నట్టుగా నిజంగానే విక్టిమ్ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ను కూడా ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజానిజాలన్నీ కూడా తెలిసిపోతాయి. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే హర్ష సాయి వచ్చిన తర్వాత అతన్ని ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్ని కీలకమైనటువంటి అంశాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. నిన్న ఆమెకు వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది విక్టిమ్కి, మీ దగ్గర బట్టి ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఎప్పుడు హర్ష సాయి మీతో కలిశారు, ఏ రకంగా మిమ్మల్ని మోసం చేశాడు, ఎక్కడ మీ పైన జరిగింది ఏంటంటే పూర్తి వివరాలు అనేది కూడా ఉంటే ఒకవేళ మీ ఇద్దరు ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ కానీ లేకపోతే ఇంకా వాయిసెస్ కానీ ఆడియోస్ కానీ లేకపోతే మీ ఇద్దరికి సాన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు తను చెప్పినప్పుడు ఇంకా ఎవరైనా వ్యక్తులు ఉన్నారా, ఇంకా సాక్షులు ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా వీళ్ళు నార్సింగ్ పోలీసులు కూడా అడగడం జరిగింది. అవన్నీ కూడా ఇవాళ విక్టిమ్ ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ కేసు ఇట్లా జరుగుతున్నప్పుడు మరోవైపు హర్ష సాయి మాత్రం ఇవంతా కూడా ఫాల్స్ అలిగేషన్స్, నా పైన మీరు నమ్మొద్దండి అంటూ కూడా ఆయన చెప్పినప్పుడు నేపథ్యం. సో ఇవాళ చూడొచ్చు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎందుకంటే నిన్న రేప్ కేసు స్టార్ట్ అయింది, తర్వాత బ్లాక్మెయిల్ స్టార్ట్ అయింది, తర్వాత ఎక్స్టార్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడేమో ఉదయాన్నే ఈ సినిమాకి సంబంధించిన విషయంలో రైట్స్ గొడవ అనేది స్టార్ట్ అయింది. సో అనేక అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి కాబట్టి పోలీసులు కూడా దీన్ని అంత ఈజీగా తీసుకోవటం లేదు, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. దాంతోపాటు ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ కూడా ప్రశ్నించాలనే ఉద్దేశంతో ఉన్నారు. దాంతోపాటు హర్ష సాయికి సంబంధించిన క్లోజ్ ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతోనూ, అలాగే ఈ విక్టిమ్కి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మ్యూచువల్గా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్న దానిపై కూడా వారు ఈ విచారణ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రానా ఇటు చూస్తే మూవీ రైట్స్ కోసము ఆయన ఇట్లా అత్యాచారానికి పాల్పడినట్టుగా ఒక వర్షన్, అట్ ద సేమ్ టైం 2 కోట్లు తన దగ్గర నుండి తీసుకొని పరారీలోకి వెళ్ళిపోయినట్టు కూడా ఇంకో వర్షన్ వినిపిస్తోంది. రెండింటి మీద కూడా విచారణ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఈ రెండింటిలో మాక్సిమం అంటే అసలు బాధితురాలు ఏం చెప్పారు? ఎస్ ఎగ్జాక్ట్లీ, తనను నమ్ముకొని సినిమా కూడా స్టార్ట్ చేసింది. సినిమా కూడా చాలా బడ్జెట్ అయిపోయింది. సో నేను అక్కడక్కడ అప్పులు తీసుకుని వచ్చి మరి నేను సినిమా చేశాను. దాంతోపాటు ఈ ఫోటోలు వ్యక్తిగతమైన బట్టి వీళ్ళిద్దరూ ఉన్నటువంటి నోడ్ ఫొటోస్ అవన్నీ కూడా బయట పెడుతూ తన డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశాడంటూ కూడా దాదాపు 2 కోట్ల వరకు కూడా హర్ష సాయి వాళ్ళ తండ్రి రాధాకృష్ణ ఇద్దరు కూడా వసూలు చేశారనేసి కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దానికి సంబంధించి వాళ్ళకి ఎప్పుడప్పుడు ఎంత డబ్బులు చెల్లించారు ఏంటనేది కూడా నా దగ్గర మొత్తం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి, పైగా ఒప్పంద పత్రాలు కూడా ఉన్నాయనేసి కూడా ఆమె చెప్తున్న నేపథ్యంగా పడుతుంది. తను ఏ విధంగా నన్ను బెదిరించడానికి వాట్సాప్కి సంబంధించిన చాట్ అవన్నీ కూడా ఆమె చూపించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో అవి కూడా ఈ కేసులో చాలా కీలకంగా పోతున్నాయి, ఎందుకంటే మనీ ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి 2 కోట్లు అంటే స్మాల్ అమౌంట్ కాదు. ఎందుకంటే ఇంకోటి అతనిపైన సినిమా బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా అయిపోయింది. ఎందుకంటే యూట్యూబ్లో అతను స్టార్ కావచ్చు కానీ సిల్వర్ స్క్రీన్కి వచ్చే కొందరికి ఆయనకి అసలు మార్కెట్ లేదు. అతను ఫస్ట్ సినిమా, పైగా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయినటువంటి నేపథ్యం కాబట్టి సో దానికి కూడా ప్రధాన కారణం ఇతనే. ఎందుకంటే రైట్స్ ఇవ్వకపోవడం కల్లా అతను నా పైన అత్యాచారం చేయడమే కాకుండా నన్ను కొట్టడమే కాకుండా నన్ను తిట్టడమే కాకుండా అన్ని రకాలుగా నన్ను మోసం చేయడం కాకుండా ఇప్పుడు సినిమా షూటింగ్స్ రాకుండా సినిమా నుంచి కూడా తప్పుకుంటున్నాడు అనేది ఆమె చెప్తున్నటువంటి వర్షన్. సో అన్ని రకాలుగా నేను కోల్పోయాను, కంపల్సరీ హర్ష సాయి నుంచి కూడా నన్ను కాపాడాలి. ఎందుకంటే ఇప్పటికే హర్ష సాయి సంబంధించిన ఫాలోవర్స్ కానీ వాళ్ళు కూడా కొంతమంది బెదిరింపు కాల్స్ చేస్తున్నారు కూడా పోలీసులకి ఆమె కంప్లైంట్ చేసుకునే నేపథ్యంగా పడుతుంది. సో ఆమె సెక్యూరిటీ అంతా కూడా పోలీసులు చూసుకుంటే ఆమె కూడా చెప్పినటువంటి